right from Hyderabad to Bangalore, Bangalore to Coimbatore, Coimbatore to Munnar, Munnar to Tekidi, Tekidi to Kochi, Kochi to Alapi. Alapi, and then Alapi to We are going to Kollam. Kenai ride అయితే చేయబోతున్నాం which is for 3 hours అన్నమాట. So let's start the ride now. Ting ting when honey. Three, two, one, go! గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఆ డే 2 ఇన్ అలపి. డే 1 వచ్చేసి నిన్న మనం హౌస్ బోట్లోకి అయితే చెక్ ఇన్ అయ్యాం కదా. సమ్ ఈవినింగ్ 5 అలా ఇక్కడికైతే తీసుకొచ్చి అయితే మనని ఆపేశారు. అండ్ ఈరోజు డే 2 వచ్చేసి మనము బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అయితే చెక్అవుట్ అయితే అవుతామన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ టైం 6 అవుతోంది. పిల్లలు అయితే హాయిగా పడుకున్నారు. ఎట్లుంది అలపి? అలపి సూపర్, అసలు క్రేజీ ఫీలింగ్. ఈ నైట్ బోట్లో స్టే చేయడం అంతా బాగుంది. కానీ నువ్వు ఈ మార్నింగ్ లేపడం ఒక్కటే బాగాలేదు. లేపకపోతే మరి ఈ బ్యూటీ ఎట్లా చూస్తాం మనం? కరెక్టే, కానీ ఇంత మార్నింగ్ అబ్బా ఇంకా నిద్ర వస్తుంది. చల్లగాలి హాయిగా పడుకోవాలండి. చూడు, ఒక సైడ్ మొత్తం పంట పొలాలు. అయినా నీకు ఇది తెలుసా? ఏంటి? అలపి యాక్చువల్ పేరు కాదు దీన్ని. అలపి అన్నది ఓన్లీ టూరిస్ట్ మాత్రమే పిలిచిస్తారు దీన్ని అలపి అని. సో దీని యాక్చువల్ పేరు ఏంటంటే లోకల్ లైట్స్ పిలిచేది అయితే అలపువా. మనం చూస్తున్నాం ఇక్కడ మస్తు ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి. మరి వీళ్ళు ఏం చేస్తారు అంటే కల్టివేషన్ అయితే ప్యాడీ ఉంది, టూరిజం ఒకటి, ఫిషింగ్. సో వాళ్ళకి ఫిషింగ్ కి ఇబ్బంది కావద్దని చెప్పి మార్నింగ్ 8 వరకు ఎలవ్ చేస్తారు వాళ్ళని ఫిషింగ్ చేసుకోవడానికి. ఈవినింగ్ 5 నుంచి అందుకే బోట్ హాల్ట్ అయిపోయింది. అందుకే అన్ని హౌస్ బోట్స్ 5 o'clock కి ఆఫ్ అయిపోతాయి. ఇట్లా తీసుకొచ్చి ఇట్లా పక్కన పెట్టేస్తారు. సో దట్ వాళ్ళ టైం వాళ్ళకు ఉంటుంది చేసేసుకొని అటు టూరిజం సపోర్ట్ చేస్తూ ఇటు వాళ్ళకు కూడా ఇబ్బంది ఓన్లీ యాడ్ ఆన్. థ్యాంక్ యూ అంకుల్. హైదరాబాద్ లో కూడా ఇట్లా ఒక అలపి లాంటి ప్లేస్ ఉంటే బాగుండు. రియల్ గా చేస్తే బాగుండు. ఒక 30 minutes ఆఫ్ జర్నీ అన్న ఇలా బోట్ లో మన హైదరాబాద్ లో ఉంటే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు సన్ రైజ్ అవుతుంది. ఈ వ్యూ చూద్దామని లేపినావు నన్ను ఇప్పుడు. మరి 8 o'clock ఏం వ్యూ ఉంటుంది? ఇది ఎండ్ వచ్చిన తర్వాత ఏదైనా కూడా కళ్ళకి బాగుండదు కదా. విన్ను లేచిండు. గుడ్ మార్నింగ్ చెప్పు పాపాకి. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్.
అండ్ ఫైనలీ హనీగాడ్ కూడా లేచాడు. సో ఇక్కడే పక్కన మనకి ప్యాడీ ఫీల్డ్ ఉంది కదా, అలా ఒక రౌండ్ వేసేసి వద్దాం పదండి. అండ్ నౌ ఇట్స్ బ్రేక్ఫాస్ట్ టైం. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ, సాంబార్, చట్నీ అండ్ బ్రెడ్ ఆమ్లెట్, బ్రెడ్ జామ్ ఆప్షన్ కూడా ఉంది అండ్ పోహా కూడా చేశారనమాట. అలాంగ్ విత్ దాట్ మనకి విల్ ఆల్సో హ్యావ్ టీ ఆర్ కాఫీ. సో ఫైనలీ our boat has started and this is our final meal in houseboat. సో ఇంకొక 1 అవర్లో మనం నిన్న ఎక్కడైతే బోట్లోకి ఎక్కామో అక్కడే వెళ్ళి డ్రాప్ చేస్తారనమాట. సో ఇంకో 1 అవర్లో మనం బోట్ నుంచి అయితే చెక్అవుట్ అవ్వాలి. వన్ ఆఫ్ ది మోస్ట్ మెమరబుల్ అండ్ బ్యూటిఫుల్ జర్నీ హౌస్ బోట్ అలపి. సూపర్ అసలు. సో మా కళ్ళతో చూసిన ప్రపంచాన్ని మీకు చూపించామని అనుకుంటున్నాము. అండ్ ఫైనల్లీ నిన్న మనం ఎక్కడైతే బోట్ ఎక్కామో ఆ పాయింట్ దగ్గరకు అయితే వచ్చేసామన్నమాట. అక్కడ వీళ్ళకి పార్కింగ్ ఏరియా ఉంటుందన్నమాట. సో మన కార్ అయితే అక్కడ పెట్టాం కదా, అది తీసుకొని దెన్ విల్ స్టార్ట్ హర్ జర్నీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాము. అన్నిసార్లు చాలా చాలా అంటున్నాను ఎందుకు అంటే మేమైతే కేరళ ట్రిప్ లో ఉన్నాము. దిస్ ఈస్ అవర్ 9th డే ఆఫ్ కేరళ ట్రిప్. రైట్ ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు టు కోయంబత్తూర్ టు మున్నార్ టు తెకిడి టు కొచ్చి టు అలపి అండ్ దెన్ అలపి టు we are going to కొల్లాం. కొల్లంలో ఎక్కడికి వెళ్తున్నాము మన కెప్టెన్ చెప్తాడు ఇప్పుడు. సో కొల్లంలో అయితే మనం మున్రో ఐలాండ్స్ కి వెళ్తున్నాము. మున్రో అంటారు కొంతమంది, మన్రో అంటారు. సో మన్రో ఐలాండ్ కి వెళ్తున్నాము. అండ్ ఐలాండ్ వచ్చి ఏంటంటే 8 ఐలాండ్స్ యొక్క క్లస్టర్ అన్నమాట. సో 8 ఐలాండ్స్ ఆల్రెడీ మనకు తెలుసు. ఈ అలపి తర్వాత ఆల్మోస్ట్ అన్ని బ్యాక్ వాటర్స్ తోని నిండిపోయి ఉంటాయి. ఆల్మోస్ట్ కనాయ్ బోటింగ్ అయితే చేద్దాము. సో నిన్న అయితే చూసారు కదా, అలపిలో అయితే సూపర్ 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 ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. ఎవరన్నా మిస్ చేసి ఉంటే ఖచ్చితంగా వెళ్ళి అలపి సిరీస్ అయితే చూడండి. అలపి అయితే చాలా బాగుందండి, ఎంజాయ్ చేసాము. ఎవరైనా మిస్ చేసి ఉంటే ఖచ్చితంగా చూడండి, ఇట్స్ వర్త్ వాచింగ్. అండ్ ఎవరైనా కొత్తగా ఛానల్కి వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ సో దట్ మా అప్డేట్స్ అన్ని మీకు వస్తాయి. And now let's continue our journey to Kollam. Still 35 kilometers ఉంది. ఇంకొక 1 అవర్లో రీచ్ అవుతాం అనే టైంలో బయట ఒక్కసారి చూడండి, ఫుల్ వర్షం. 20 minutes నుంచి నాన్ స్టాప్ ఇదే రేంజ్ లో దంచి కొడుతుంది అసలు. Papa, in 300 meters turn left. Okay. అండ్ వర్షం అయితే ఆగిపోయింది. ఇంకా మనం రీచ్ అవ్వడానికి ఒక 19 kilometers ఉంది. ఈజీగా అయితే 1/2 hour పడుతుంది. అండ్ రోడ్స్ ఆర్ క్వైట్ గుడ్, పెద్దగా ఏమీ ప్రాబ్లం లేదు కదా, మంచిగా ఉన్నాయి. రోడ్స్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ అదే అండి, అంటే మేము ఇంతకుముందు మా వీడియోస్ కేరళ సిరీస్లోని వీడియోస్ చూస్తుంటే మీకు తెలిసి ఉంటుంది. సో 1 or 2 మేము టోల్ పే చేసాం. మరి వీళ్ళు అసలు ఎందుకు టోల్స్ పెట్టుకోలేదో మరి
ఐ మీన్ ఈ నేషనల్ హైవేస్ ఆబ్వియస్లీ, మరి ఈ స్టేట్లో ఎందుకు పెట్టలేదో తెలియదు. How are you? Yeah, good Anna. We want to go on this canoe boating Anna. I will take to go. No. So that arch and all you will take. Ah, will do. Okay. Okay. Chalo, let's go Anna. Okay. Okay. Chalo. Yeah. It's my house. Nice. Family. Ready? Okay. సో వెనకాల కనిపిస్తుంది కదండి, అది బిన్ను వాళ్ళ ఇల్లు. అండ్ తనకే ఈ కెనాయ్ బోట్ ఉంది. అండ్ కెనాయ్ బోట్ ఉంది. సో ఈ బోట్లో మనని 3 hours మొత్తం ముండ్రో ఐలాండ్స్ మొత్తం తిప్పి చూపిస్తాడు, రైట్? అండ్ ఇతను మనకి ఎక్కడ కలిసాడంటే, ఇందాక మేము పిల్లలకి స్నాక్స్ తీసుకుందాము బికాజ్ మనకి బోట్ రైడ్ ఉంటుంది కదా అని చెప్పేసి ఒక సూపర్ మార్కెట్ దగ్గర ఆగామన్నమాట. ఆగితే అక్కడ వాళ్ళ ఓన్ బ్రదరే ఈ బోట్ ఓనర్ అనమాట, బిన్ను. యా. సో ఉన్నాడు ఇలా అని చెప్పేసరికి ఓకే మరి కాంటాక్ట్ ఇవ్వండి అని చెప్పేసి దెన్ వి మెట్ హిమ్ దేర్. అలా ఆ అంకుల్ ని కలిసి ఈ బిన్ను అంకుల్ తో పాటు మేము ఇవాళ ఈ కెనాయ్ రైడ్ అయితే చేయబోతున్నాం, విచ్ ఇస్ ఫర్ 3 hours అన్నమాట. సో లెట్స్ స్టార్ట్ ద రైడ్ నౌ. ఇంత స్లో వెళ్తుందా బోట్ రైడ్? అట్లనే ఇంతే పోతుంది స్లోగా. నైస్ కదా. యా. సో మననైతే బిన్ను ముండ్రో ఐలాండ్కి అయితే తీసుకుపోతున్నాడు. ఐ మీన్ ఆల్రెడీ మనం ముండ్రో ఐలాండ్ లోనే ఉన్నాము. అండ్ ఈ కనాయ్ బోట్ అయితే జర్నీ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇది ఒక వింత రైడ్ అండి. ఇది చాలా డిఫరెంట్, స్లోగా స్మూత్ గా వెళ్తుంది. వెరీ వెరీ ఎక్సైటెడ్. అండ్ అన్ని చిన్న చిన్న ఐ మీన్ బ్రిడ్జెస్ కింది నుంచి వెళ్తుందంట. సో ఆయన చెప్పేదాన్ని బట్టి అయితే ఎక్సైటింగ్ ఉంది. సో పిల్లలు కూడా కామ్ గా హనీ ఏమో అటు సైడ్ తిరిగిపోయింది, వీడేమో సైలెంట్ గా చూస్తున్నాడు బోట్ స్లోగా మూవ్ అవుతుంటే. అండ్ వర్షం అయితే దంచి కొట్టిందండి ఇందాక. ఇట్స్ బెటర్, పడిందే. ఓకే, కూల్ అయింది, కొంచెం కూల్ గా అయింది. సో యా. అండ్ సో మనం ఫస్ట్ మునార్ అయితే మనకి ఎన్విరాన్మెంట్ ఐ మీన్ నేచర్ మనము దూరంగా చూసాము, ఆ మంచు కొండలు, ఆ కొండలు ఆ టాప్లో దూరంగా. అండ్ తర్వాత అలపిలో అయితే కొంచెం ఎంజాయ్ చేసినట్టుగా అనిపించింది, కాకపోతే నేచర్కి అంత క్లోజ్ వెళ్ళలేదేమో అనుకున్నాము. కాకపోతే ఇప్పుడు నౌ we are going with the nature. సో ఇప్పుడు కెమెరా ముందుకి టర్న్ చేసి పెడతాము. ఈ జర్నీ మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వండి. Bend అవ్వాలి హనీ. ఓకే, లుక్ హౌ స్మాల్ ఇట్ ఇస్.
ఇంట్లోకి వెళ్తున్నాను దాంట్లోకి అనుకున్నా నేను ఎంత చిన్నగా ఉంది. ఓ మై గాడ్. సేమ్ బేబీ లాగానే ఉంది. అని అని అయ్యా. ఇంకోటి బెండ్ బెండ్. మళ్ళీ ఇంకోటి వస్తుంది. 1 2 3 స్మూత్ గా పోతుంది కదా, ఒక ప్యాన్ పైన బటర్ వేసినట్టు. అదే స్మూత్ జర్నీ. ఓ మై గాడ్, ఓ మై గాడ్. కూడా తాకుతున్నాయి. సో ఇంతే అండి, ఒక 2 hours ఇట్లానే తీసుకెళ్తారంట. సో హ్యాట్స్ పెట్టుకున్నామండి. హ్యాట్స్ పెట్టుకోకపోతే మాత్రం మీరు మమ్మల్ని గుర్తుపట్టలేరేమో అని చెప్పి హ్యాట్స్ పెట్టుకున్నాము. I don't want to do one. It's difficult, honey. Not now, you'll fall down, honey. And finally, now we are at Mangrove Arch. ఇది చాలా ఫేమస్ అండ్ ఫోటోజెనిక్ స్పాట్ అన్నమాట. మోస్ట్లీ అందరూ మున్నూర్ ఐలాండ్కి రావడానికి రీజన్ ఈ మ్యాంగ్రూవ్ ఆర్చ్. ఇక్కడ ఈ మ్యాంగ్రూవ్ ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చాలా పెరగడం వల్ల దీనికి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని అయితే పేరు వచ్చింది. అండ్ ఈ మ్యాంగ్రూవ్ ట్రీ స్పెషాలిటీ ఏంటంటే వీటికి రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా స్ట్రాంగెస్ట్ అంట. దాని భూమిని ఎర్త్ క్వేక్స్ నుంచి ప్రొటెక్ట్ చేసే ఎబిలిటీ కూడా ఉంటుందంట. No maza. Only Pepsi and 7-Up. We have only Pepsi and 7-Up. This is like a dam. Everyone, whoever is visiting Kerala, this is the must visit place. Don't ever dare to skip. Papa, can you open it? 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, go! అమ్మా అమ్మయ్యా. Mangrove Bridge is there. 3, 2, 1 go! అమ్మా దేవుడా.
అండ్ నవ్ ఇప్పుడైతే మనము ఒక డిఫరెంట్ జర్నీ అయితే చేయబోతున్నాం అనమాట. ఆ జర్నీ ఏంటో చూసేయండి, పదండి. ఎలా ఉందండి మండో ఐలాండ్? ఐలాండ్ మాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈజీగా ఒక 4 hours అయితే స్పెండ్ చేసాము ఐలాండ్ లో. యా, అండ్ ఆ పర్సన్ కూడా చాలా మంచి పర్సన్ అండి. మనకు చూపించిన ఆయన చాలా తీరిగ్గా చూపించాడు. ఐ మీన్ మొత్తం మండో ఐలాండ్స్ అన్నీ ఒక చుట్టూ తిప్పి చూపించాడు. అండ్ వి లైక్డ్ ఇట్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీ అని చెప్పవచ్చు. అండ్ తర్వాత ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అది జంగర్ సర్వీస్ కదా. జంగర్ సర్వీస్ అది మేము యాక్చువల్గా ఇట్లా తిరిగి వెళ్ళాలి, ఒక స్క్వేర్ షేప్లో తిరిగి వెళ్ళాలి. అది 45 minutes డ్రైవ్ మాకు కార్లో. అండ్ ఇప్పుడైతే మేమేం చేసామంటే ఆ జంగర్ సర్వీస్లో వెళ్తే మాకు అసలు 6 minutesలో అసలు 5 minutes అంతే. 5 minutesలో మేము వెళ్ళాల్సిన ప్లేస్ క్రాస్ అయ్యి వచ్చాము. అది ఎలా అంటే ఇక్కడ ఒక వాటర్ బోట్ సర్వీస్ ఉందన్నమాట, వేర్ యూజువల్లీ మనము ప్యాసింజర్స్ వెళ్ళకుండా వెహికల్స్ కూడా దాంట్లో లోడ్ చేసి తీసుకెళ్తారనమాట. ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ సేమ్ వే షాకింగ్గా కూడా అనిపించింది. అయితే అక్కడికైతే వచ్చాము అట్ వెరీ లెస్ ప్రైస్, దట్ ఈస్ ఓన్లీ 60 ఫర్ వెహికల్ అండ్ ఆల్సో మా నలుగురికి కూడా అనమాట. చూస్తున్నారు కదండి, కేరళలో ఏ మూలకు వెళ్ళినా కూడా మీకు ఇంతే రోడ్స్ ఉంటాయి. అది నేషనల్ హైవే కానివ్వండి, ఏదైనా అవనివ్వండి, ఇంతకన్నా పెద్ద రోడ్స్ అసలు ఎక్కడ లేవు. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు తెంగసరాయ్ బీచ్. ఇక్కడ నుంచి అది ఒక 15 minutes డిస్టెన్స్లో అయితే ఉంది. ఆల్రెడీ టైం 6:30 అవుతుంది. వెళ్ళేలోపు కంపల్సరీ నైట్ అయిపోతుంది. బట్ ఇట్స్ ఓకే, వ్యూ చూడలేకపోయినా కూడా పిల్లలు కాసేపు అలా ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి అయితే వెళ్తున్నాము. అండ్ ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేయబోతున్నాను. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. Until then, stay safe, stay happy. Bye-bye.